ఒంటిమిట్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలంలోని గ్రామం. ఒంటిమిట్ట మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన కడప నుండి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ గల కోదండ రామాలయం కారణంగా ప్రముఖ పర్యాటక కేంద్రం. ఒంటిమిట్ట పేరులో ఒంటి పూర్వపదం, మిట్ట ఉత్తర పదం. వీటిలో మిట్ట అనే ఉత్తర పదానికి ఎత్తైన భూప్రదేశాన్ని సూచించే జనావాసం అన్న అర్థం ఉంది. ఒక మిట్ట పైన రామాలయం నిర్మించబడింది. అందుకని ఒంటిమిట్ట అని ఈ రామాలయానికి గ్రామానికి పేరు వచ్చింది. ఇంకొక కథనం ప్రకారం ఒంటడు మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఇక్కడ రాముణ్ణి కొలిచి తమ వృత్తిని మానుకొని నిజాయితీగా బ్రతకారని వారి పేరు మీదుగా ఒంటిమిట్ట అని పేరు వచ్చిందంటారు. అసలు ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే మనసంతా ఎంతో తేలికగా, ఎంతో ఉల్లాసంగా, మనస్సుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. గోడలపై చెక్కిన అపురూప అద్భుతమైనటువంటి శిల్పకళాన్ని మనం చూస్తున్నట్లయితే మన మనసునే మైమరిచిపోతాం. అంత అందంగా, వర్ణనాతీతంగా ఉంటున్నాయి ఈ విగ్రహాలు. ఒకే బొమ్మలో 2 అర్థాలు వచ్చేట్టుగా చెక్కటం మన శిల్పకళాకారులకే సాధ్యం. అసలు ఒకే విగ్రహంలో 2 బొమ్మలు అమర్చటం అనేది ఆనాటి కాలంలో ఎంతటి పరిజ్ఞానం ఉంటే ఆ విధంగా ఆలోచించడం, అలా చెక్కటం, ఒక బొమ్మని అందంగా తయారు చేయడం ఎంత కష్టమో ఇప్పటి ఆధునిక శ్రమను చూసినట్లయితే అప్పటి పనితీరు ఎంతో గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. మిట్టను సంస్కృతంలో శైలం అంటారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశైలపురి వాసినని చెప్పుకున్నాడు. అంతేగాక తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం ఇచ్చాడు. దాన్ని బట్టి భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలుగా కొన్ని ఉండటాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు. ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణులు ఒకే రాతిలో చిత్రింపబడ్డారు కాబట్టి ఏకశిలా నగరమని పేరొచ్చింది. హనుమంతుడు లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. శ్రీరామ హనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణులు ఏకశిలా విగ్రహము స్థాపించినట్లు కథనం చెబుతుంది. ఈ కోదండ రామాలయానికి 3 గోపురాలున్నాయి. విశాలమైన ఆవరణం ఉంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగ మండపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడ్డాయి. రంగా మంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంది. కొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు
ఈ ఆలయాన్ని 3 దశలుగా నిర్మించారు. ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం యొక్క ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలు చెక్కబడ్డాయి. దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం బహుశా భారతదేశంలో ఇదొక్కటే. రవాణా సౌకర్యాలు కడప తిరుపతి రహదారిపై కడప నుంచి 26 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు. అదే రైలులో రాజంపేట లేక కడప సమీప స్టేషన్లు ఉన్నాయి. తిరుపతి విమానాశ్రయం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒంటిమిట్ట నివాసి ఆంధ్ర వాల్మీకిగా పేరు పొందిన వావిలికొలను సుబ్బారావు ఈ రామాలయాన్ని పునరుద్ధరించాడు. స్వామికి ఆభరణాలు చేయించడంతో పాటు రామసేవ కుటీరాన్ని నిర్మించాడు. ఈయన టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు 10 లక్షల రూపాయలు విలువైన ఆభరణాలు చేయించగలిగాడు. పోతన అయలరాజు, రామభద్రుడు, ఉప్పుగుండూరు వెంకటకవి, వరకవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు. వావిలికొలను సుబ్బారావు గారు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందరం అను పేరు వ్యాఖ్యానం కూడా చేశారు.